స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. అసలు మిస్టేక్స్ అనేటివి చేయకుర్రి. ఒక 3 డేస్ ఆగుర్రి. 3 డేస్ ఆగితే సైట్ ఫ్రీ అవుతుంది అని. అయినా కానీ చేస్తున్నారు. achiever682@gmail.com అని మన మెయిల్ ఉంటుంది. మన ఛానల్ అబౌట్లో అది ఆ మెయిల్లో నుంచి చాలామంది మెయిల్స్ పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం క్యాంపస్ స్టూడెంట్ 2022 అది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే మిస్టేక్ అయింది. నేను అంత క్లారిటీగా స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఒక 3 డేస్ ఆగి ప్రశాంతంగా అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ వీడియో నేను ఆల్రెడీ ఉంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఈ వీడియో కింద కూడా చూడండి. ప్లేలిస్ట్లో ఉంటుంది, యూట్యూబ్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. లేదంటే సిపిగెట్ అప్లికేషన్ వీడియో బై క్యాంపస్ స్టూడెంట్ అని కొడితే మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. సో సిపిగెట్ 2025 అప్లికేషన్ వీడియో అని ఉంది. అది యాక్చువల్గా 24లో చేసింది అప్లికేషన్ వీడియో. ఫోన్లోనే ఎట్లా అప్లై చేసుకోవాలి సిపిగెట్ అనేది క్లారిటీగా చేసిన. సో కొంతమంది మీ సేవాకి వెళ్ళి నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకొని వాళ్ళు మిస్టేక్ చేసిర్రు. యాజ్ పర్ ఎస్ఎస్సి మేము మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్లో ఎంటర్ చేస్తలేరు. అది మిస్టేక్స్ అవుతున్నాయి కొంతమంది. సో కొంతమంది రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినాము, అది ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. ఎడిట్ ఆప్షన్ స్పెషల్గా ఇవ్వరు సిపిగెట్లో. మనకు ఆల్రెడీ చూసినాం కదా, వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్లో అప్లికేషన్ ఎండ్ డేట్ ఉంటుంది, తర్వాత ఎగ్జామే ఉంటుంది. స్పెషల్గా ఎడిట్ కానీ సెపరేట్గా ఆప్షన్ అనేవి లేవు. ఎడిట్ ఆప్షన్కి డేట్స్ లేవు. మరి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అంటే ఒకటి ఉంది, సొల్యూషన్ అయితే ఉంది. దానికి మనం ఏం లేదు. హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే సిపిగెట్ని చూసుకుంటారు. సో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద, చూడండి. ఓకేనా? వాళ్ళ నెంబర్స్కి కాల్ చేయండి, సొల్యూషన్ అడగండి, మెయిల్ పెట్టండి. ఓకేనా? సిపిగెట్ 2025@gmail.com ఏమో ఉంటుంది వాళ్ళ హెల్ప్ లైన్ మెయిల్. అది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, చూసి దానికి మెయిల్ పెట్టండి. మెయిల్ ఎట్లా పెడతారంటే మీ ఫోన్లో నుంచి మీ సిపిగెట్ అప్లికేషన్లో ఏదైతే మెయిల్ మెన్షన్ చేసిరో, సిపిగెట్లో ఏ మెయిల్ అయితే పెట్టిరో అప్లికేషన్లో అదే మెయిల్ నుంచి మెయిల్ పెట్టండి సిపిగెట్కి. చెప్పండి, ఇట్లా నా పేరు ఇది, నేను అప్లై చేసుకున్నా, మిస్టేక్ అయింది, ఎడిట్ చేయండి, నేను డాక్యుమెంట్స్ అనేవి మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. మెయిల్లో డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి. ఏం అటాచ్ చేయాలంటే సిపిగెట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ వస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ నీట్గా ఆ పీడిఎఫ్ అటాచ్ చేయండి మెయిల్లో. అది అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి ప్రూఫ్ అటాచ్ చేయాలి. ఇప్పుడు మీరు మిస్టేక్ ఏమైంది, పేరు మిస్టేక్ అయింది. పేరు మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ అయిన పేరు ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఏదైతే మిస్టేక్ అయిందో ఆ మిస్టేక్ అయిన దానికి ఒక డాక్యుమెంట్ అటాచ్ చేస్తే దాన్ని చూసుకొని వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఇప్పుడు చాలామంది పేర్లు మిస్టేక్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్లు మిస్టేక్ చేస్తారు. కాబట్టి 10th మెమో అటాచ్ చేయాలి. ఒరిజినల్ 10th మెమో స్కాన్ చేసి అటాచ్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఓకేనా? మీరు ఏదైతే మిస్టేక్ చేస్తారో దానికి ఒక డాక్యుమెంట్ అటాచ్ చేయాలి. మ్యాక్సిమం ఎస్ఎస్సి మెమోనే, ఎందుకంటే దానిలోనే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి మేజర్గా ఇవే మిస్టేక్ చేస్తారు. ఇక ఇవే మెయిన్, మీ పేరు, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోనే ఉండాలి. దాంతో చూసుకోరి. అండ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ చేసి ఇంకేమన్నా ఉంటే అప్పుడు మెయిల్లో డిగ్రీ హాల్ టికెట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో వాళ్ళు ఒక ప్రూఫ్ అనేది అప్లోడ్ చేస్తే దాన్ని డాక్యుమెంట్ చూసి వాళ్ళు దానిలో ఉన్న ప్రకారం వాళ్ళు ఎంటర్ చేస్తారు అన్నట్టు. సో అదే అన్నట్టు మిస్టేక్స్ అనేటివి చేయకూడదు. వాళ్ళు మెయిల్ చేస్తే ఎడిట్ చేస్తారు, బట్ అది ఎందుకు మళ్ళీ లేని పని పెట్టుకున్నారు. అందుకే సో డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ప్రశాంతంగా అప్లై చేసుకోండి. మీ సేవలలో అప్లై చేసేటప్పుడు పక్కన కూర్చొని పిన్ టు పిన్ అన్నీ చూసుకోరు. ఓకేనా? సో ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకునే వాళ్ళకి 800, 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 600 ఉంటుంది. ఫిజికల్లీ డిజబిలిటీ వరకు 600 ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 800 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఎవరైనా ఇంక ఎక్స్ట్రా సబ్జెక్టులు రాస్తారు, 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు రాస్తా అనుకుంటే ఒక్కొక్క 450 ఎక్స్ట్రా పడుతుంది. మీ సేవలలో తీసుకుంటారు. బయట మీ సేవలలో అప్లై చేస్తే, నెట్ సెంటర్లో అప్లై చేస్తే 100, 150 లేకపోతే 50 రూపీస్ ఏమో తీసుకుంటారు, అది ఏరియాని బట్టి. సో మీకు అంత డౌట్ ఉంటే మీరు అప్లై చేసుకోరాకపోతే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి పక్కన కూర్చొని పిన్ టు పిన్ అన్ని డీటెయిల్స్ చూస్తూ సబ్మిట్ చేయండి. అన్న నెట్ సెంటర్ అయినా అప్లై చేసేయండి, మిస్టేక్ చేసిన. ఎందుకు చేస్తారు మిస్టేక్స్? డిగ్రీ కంప్లీట్ చేసి పీజీకి వస్తున్నారు, మీ అప్లికేషన్ మీరే కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లా? పక్కన కూర్చొని చూసుకోరు. నీ మార్నింగ్ లేచుతోటే ఆల్మోస్ట్ ఒక 4, 5, 6 మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. చూస్తే అందరు మిస్టేక్సే. నేను చెప్పినా కదా స్టార్టింగ్ 3 డేస్ ఆగి అప్లై చేసుకోరంటే, మీరు ఫస్ట్ డేసే అప్లై చేసుకున్నాడు ఎందుకు? ఊరికి ముందే అప్లై చేసుకుంటే తొందర సీట్ వస్తుందా? ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకుంటేనే సీట్ వస్తుంది. నెల రోజులు టైం ఉంది. జూలై 17th వితౌట్ లేట్ ఫీ లాస్ట్ డేట్. నెక్స్ట్ మంత్ ఉంది. అప్పటి వరకు ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. సో మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్ పెడితే ఎడిట్ కాకపోయింది అనుకో, అప్పుడు కూడా మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వచ్చి ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. అంత తలకాయ నొప్పి అటు ఇటు తిరుగుడు అవుతుంది. సో అదంతా వద్దు అనుకుంటే ప్రశాంతంగా పెట్టుకోండి, అప్లికేషన్ చేసుకోండి, అప్లై చేసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ ఏం అవసరం లేదు, చెప్పిన ఆల్రెడీ.
గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు ఇప్పుడు అప్లికేషన్లో, అవన్నీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. సో 1 ఇయర్ గ్యాప్ ఉన్న, 2 ఇయర్స్ గ్యాప్ ఉన్న, 4-5 ఇయర్స్ గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అండ్ సప్లీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ అడిగిరు, సప్లీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ అని గ్యాప్ సర్టిఫికేట్ అడిగిరు. 3 సంవత్సరాల డిగ్రీ, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చదివే వాళ్ళు ఉంటారు. సప్లీలో వచ్చి గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోరు, ఏం కాదు గ్యాప్ సర్టిఫికేట్. ఎందుకంటే అడుగుతారు, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంది కాబట్టి సేఫ్టీ పర్పస్లో తీసుకుంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మీకు. సో అంతే చెప్పాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. అండ్ హోప్ యూఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎవరెవరైతే సిపికేట్ రాస్తుండో మన ఛానల్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కంటెంట్. ఓకేనా? ఉండవరి సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.